భారతదేశం ఎప్పటికైనా డెవలపింగ్ కంట్రీగా కాకుండా డెవలప్డ్ కంట్రీగా కావాలి అంటే అందరి దగ్గర చదువు ఉంటేనే అవుతుందని మర్చిపోకండి. అవసరం మనిషిని ఎంత దూరం నడిపించినా కానీ ఆ అవసరానికి ఆలోచన లేకపోతే గమ్యం ఎప్పటికీ రాదు. ఈ వీడియోలో మీకు ఉచిత బస్సు అంటే ఏమిటి, ఉచిత బస్సు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉచిత బస్సు ఎవరికి వర్తిస్తుంది, ఉచిత బస్సు వల్ల గవర్నమెంట్కి లాభమా నష్టమా, అలాగే ఉచిత చదువు చెప్పడం వల్ల లాభాలు ఏంటి, రెండింటిలో ఏది ముఖ్యం, ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే ఒక మహిళ తన పిల్లలతో కలిసి బస్టాండ్ దగ్గర నిలబడి ఆమె చేతిలో కేవలం ఒక చిన్న బ్యాగ్, ముఖంలో కొంచెం ఆందోళన. ఈలోగా బస్సు రావటం, కండక్టర్ గారు మీకు ఫ్రీ అని చెప్పడం, ఆమె కొంచెం ఆశ్చర్యంగా కొంచెం సంతోషంగా బస్సులో ఒక మంచి సీటు కోసం ఏదో ఒక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీల్ అవుతుంది. ఇది ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు విధానం వల్ల వచ్చిన మార్పు. మీకు తెలుసా, ఫ్రీ బస్ అనేది మన ఆంధ్ర, తెలంగాణలో కాకుండా దేశంలో చాలా రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మరియు విద్యార్థులకు ఉచిత బస్ సదుపాయం అందిస్తున్నాయి. ఈ విధానం మొదట వినిపించినప్పుడు చాలామంది ప్రజలకు ఆనందంగా అనిపించింది. ఈ సదుపాయం చివరికి ఒక సాయం, ఒక సౌకర్యంలాగా ఉంటుందని ఎవరికి వారు అనుకున్నారు. కానీ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ ఉచిత బస్సు నిజంగా ప్రజలకు లాభదాయకంగా ఉంటుందా, లేక ప్రభుత్వానికి ఒక పెద్ద భారంగా ఉంటుందా అనే దాని గురించి చూద్దాం. మనకు తెలిసినట్టు ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. ఉదాహరణకు కర్ణాటకలో శక్తి స్కీమ్ అనే ఒక స్కీమ్ ద్వారా మహిళలు రాష్ట్ర బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇది ప్రారంభమైన కొన్ని నెలల్లోనే ఊహించని కోట్లాది మహిళలు తమ అవసరాల కోసం ప్రయాణించారు. చాలామందికి ఇది ఒక ఆర్థిక ఉపశమనం. ముందైతే ప్రతిసారి బస్ ఛార్జీలు చెల్లించడానికి భయం ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి సమస్య వారిలో కనిపించదు. ఆ డబ్బుతో వారు ఇంట్లో పిల్లల కోసం లేదా ఫుడ్స్ కోసం మొదలైన వాటి అవసరాల కోసం వాడుతున్నారు. కానీ దీని వెనుక ఉన్న లెక్కలు మాత్రం మనకు కొంత భిన్నంగా ఉంటాయి. ఈ ఉచిత ప్రయాణం ప్రభుత్వానికి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క కర్ణాటకలో ఒక్క ఏడాదికి సుమారుగా 40,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అంచనా. కానీ ఈ ఫ్రీ బస్సు విధానం వల్ల ఆ డబ్బు గవర్నమెంట్కి రాదు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు అంచనా. ఇది ప్రభుత్వ రవాణా సంస్థల ఆదాయాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. కొత్త బస్సులు కొనడం, డ్రైవర్ల జీతాలు ఇవ్వటం, బస్సులకు రిపేర్ లాంటివి వస్తే వాటిని సరిగ్గా రెక్టిఫై చేసి సరైన సదుపాయాలు ఉంచడం, ఇలా మొదలైన అన్నీ కష్టమవుతాయి. అంటే ప్రజల సౌకర్యం పొందుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రయాణాన్ని నడపడానికి వెనుక వైపు తీవ్రంగా కష్టపడుతుంది. అయితే ఒక సాధారణ మనిషి దృష్టిలో చూసినప్పుడు ఈ విధానం చాలా మంచిదని అనుకుంటాడు. ముఖ్యంగా పేద మహిళలకు, విద్యార్థులకు, గ్రామాల్లో ఉన్న మహిళలు, అమ్మాయిలు ఈ ఫ్రీ బస్సు వల్ల సులభంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళగలుగుతున్నారు. గతంలో ఛార్జీలకు డబ్బులు లేక ఎక్కడికి పంపేవారు కాదు. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతోమంది పేద ప్రజల మహిళలకు, చదువుకునే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. పేద సమాజానికి ఇది ఒక ఉపశమనం ఇచ్చింది. అయితే దీని వెనకాల ఒక ప్రశ్న నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఈ ఫ్రీ బస్ అనేది నిజానికి ప్రజలను అభివృద్ధి దశలోకి తీసుకుని వెళుతుందా, లేదా తాత్కాలిక ఉపశమనమేనా? ఇప్పుడు మనం మరో దశలో ఆలోచిద్దాం. అంటే రెండవ ప్రశ్న గురించి చూద్దాం, ఉచిత విద్య గురించి. చదువు అంటే కేవలం పుస్తకాల రాయబడిన విషయం కాదు. అది ఒక మనిషి ఆలోచనను, భవిష్యత్తును, సమాజాన్ని మార్చగల శక్తి. పేదతనం నుంచి వచ్చి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం అందించిన డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ప్రతి పిల్లవాడికి విద్య హక్కు ఉండాలి అని. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తుంది. పుస్తకాలు ఉచితం, యూనిఫామ్లు ఉచితం, మధ్యాహ్నం భోజనం కూడా ఉచితం. ఒక పేద పిల్లవాడు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే భారత రాజ్యాంగం అని చెప్పాలి. ఎందుకంటే అతనికి ఆర్థిక అడ్డంకి లేదు. కాబట్టి ఈ ఉచిత విద్య వెనుక ఉన్న విలువ చాలా గొప్పది. అది భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఒక స్టూడెంట్ పేద కుటుంబం నుంచి వచ్చి ఉచిత విద్యతో డాక్టర్ అవ్వటం, ఇంజనీర్ అవ్వటం, లేదా ఒక గ్రామానికి ఉపాధ్యాయుడు అవ్వటం, ఇది ఖచ్చితంగా మన దేశానికి నిజమైన అభివృద్ధిని ఇస్తుంది. ఉచిత విద్య అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చు తిరిగి సమాజానికి ఆదాయంగా వస్తుంది. ఎందుకంటే ఒక చదువుకున్న పౌరుడు ఆలోచిస్తాడు, సంపాదిస్తాడు, మరియు తిరిగి దేశానికి మళ్ళీ ఇస్తాడు. ఇది ఒక సర్కిల్ లాంటిది. ఉచిత బస్సు మరియు ఉచిత విద్య ఈ రెండూ కూడా ప్రభుత్వ సహాయం, కానీ వాటి ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది. ఉచిత బస్సు మనకు ఈ రోజుకు అవసరమైన సౌకర్యం మాత్రమే ఇస్తుంది, కానీ ఉచిత విద్య మనకు రేపటి అవసరమైన సౌకర్యాన్ని, ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికే బలాన్ని ఇస్తుంది. బస్సు ఉచితం ఉంటే మనం మన పని దగ్గరకు చేరగలం, కానీ చదువు ఉచితం ఉంటే మనం కొత్త పనిని సృష్టించగలం.
బస్సు మనకు గమ్యం చేరడానికి సహాయం చేస్తుంది, కానీ విద్య మనకు గమ్యం ఎంచుకునే తెలివిని ఇస్తుంది. ఈ రెండింటి మధ్య వాటి పోలికలు ఉన్నాయి. ప్రజలకు రెండింటితో అవసరం ఉంది. స్త్రీలకు బస్సు ఉచితం కావడం వలన ఆమె కాలేజీకి వెళ్ళగలుగుతుంది. అదే కాలేజీకి చేరినప్పుడు ఆమెకు విద్య ఉచితం ఉండటం వలన అక్కడ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. కానీ దీర్ఘకాలంగా దేశ అభివృద్ధి కోసం ఏది బలమైన పునాది అంటే ఖచ్చితంగా అది విద్య అని చెప్పవచ్చు. ఎందుకంటే చదువుకున్న సమాజం ఆలోచిస్తుంది, ప్రశ్నిస్తుంది, నిర్ణయిస్తుంది. అది దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుంది. ఉచిత బస్సు వలన కేవలం ఒకరోజు మనం సౌకర్యంగా మనకు మంచిది అని అనిపించవచ్చు, కానీ ఉచిత విద్య వలన మనం ఆ సౌకర్యాన్ని సృష్టించగలుగుతాం. బస్సు ఉచితం అంటే అది ఒక ప్రభుత్వ ఖర్చు, కానీ విద్య ఉచితం అంటే అదొక కొత్త సమాజానికి పెట్టుబడి. బస్సు ప్రయాణం ఖచ్చితంగా కొంతసేపటికి ముగుస్తుంది, కానీ విద్య జీవిత ప్రయాణం. ఒక స్త్రీ బస్సులో ఉచితంగా ప్రయాణించి ఉద్యోగానికి చేరుకుంటే అది ఒక గర్వకారణం, కానీ ఆమె ఆ ఉద్యోగానికి అర్హత పొందింది అంటే అది విద్య వల్లనే మర్చిపోకండి. ఇక్కడ ఫ్రీ బస్ అనేది వద్దు అనే ఉద్దేశం కాదు. మన దేశంలో రెండు కూడా అవసరమైన విధానాలు. ఒకటి సమాన అవకాశాలకు దారిని సృష్టిస్తుంది, మరొకటి ఆ దారిలో నడవటానికి ఎలాంటి బలం కావాలో ఇస్తుంది. కానీ మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ఉచిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఒక బస్సు ఆగిపోతే మరో బస్సు వస్తుంది, కానీ ఒక విద్య అవకాశం కోల్పోతే జీవితం మారిపోయి అంత అంధకారంగా అవుతుంది. ఇక చివరిగా, ప్రభుత్వ బస్సులను ఉచితంగా ప్రజల కోసం నడపడం మంచిదే, కానీ పుస్తకాలు ఉచితంగా ఇవ్వటం మరింత మంచిది. బస్సు ఫ్రీగా ఇవ్వటం ఈరోజు అందరికీ మంచిది కాకపోవచ్చు, కానీ నాణ్యమైన చదువు మాత్రం దేశానికి ఖచ్చితంగా ఎప్పటికైనా మంచిదే. ఫ్రీ బస్సు లేకపోయినా మనం ఈ రోజుల్లో ఖచ్చితంగా బ్రతకగలం. సరి అయిన చదువు లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ఫ్రీ బస్ అనేది మనం అనుకున్న గమ్యానికి తీసుకుని వెళ్ళే అక్కడ వదిలివేస్తుంది, కానీ విద్య మనలో ఎన్నో గమ్యాలను సృష్టిస్తుంది. వాటిని ఎలా సాధించుకోవాలో చెప్పి మనతోనే జీవితకాలం ఉంటుంది. మనిషికి నీటిని ఇవ్వడం కంటే చేప పట్టడం నేర్పించడం మంచిది. ఉచిత విద్య మనకు ఆ జీవన కళను నేర్పిస్తుంది. నిజం చెప్పాలి అంటే బస్సులో ఎక్కి మనం ఒక గమ్యానికి చేరుతాం, కానీ చదువు మన జీవిత గమ్యాన్ని చూపించి చేరుస్తుంది. కాబట్టి ఉచిత బస్సు అనేది ఒక సౌకర్యం మాత్రమే. ఉచితమైన నాణ్యమైన విద్య ఒక శక్తి లాంటిది. దేశానికి బలం, బాధ్యత, అభివృద్ధి మొదలైన అన్నీ కూడా మంచి చదువు అందించడంతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ రోజుల్లో చదువు అనేది వ్యాపారంగా మారిందని అందరికీ తెలుసు. సౌకర్యాల అవసరం అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే అందరికీ క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే అవుతుంది. అలాంటి పరిస్థితులు కనుక వస్తే మన దేశం డెవలప్డ్ కంట్రీ అని చాలా సులువుగా, తొందరగా పిలవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వింటూ ఉన్నాం, భవిష్యత్తులో పిలుచుకోవాల్సి వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ బస్ అంటే ఏంటి? ఫ్రీ బస్ వలన ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఈ రెండింటిలో దేశానికి ప్రాముఖ్యం ఏది? ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అవగాహన వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. చాలా సులభమైన పద్ధతులు మీకు వివరిస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.